హాయ్ ఫ్రెండ్స్, లంకాందం చెట్టు ఎక్కడ ఉంది? లంకాందం చెట్టు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి, చూద్దాం. వల్లభి మొక్కలు, లంకాందం మొక్కలు. లంకాందం మొక్క అంటే ఇది లంకాందం మొక్క. చూసారా చెట్టు ఎలా ఉంది? పువ్వు అయింది, చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది లంకాందం ఆకు తెలిసిపోతుంది మీకు. ఇది లంకాందం చెట్టు అంటాం మా సైడ్. ఈ సైడ్ ఏమంటారా? కానీ దీని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ మళ్ళీ ఉంది, ఇది లంకాందం చెట్టు చూసుకోవచ్చు. తామర గజ్జి అవుతాయి కదా, తామర గజ్జి అవుతాయి. తామర అయిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ వచ్చి మనం లైట్గా దాని మీద బకిరేయాల. తామర మీద బకిరేసిన తర్వాత వచ్చి ఇదిగో ఇది ఉందా చిగురు, ఇది ఉంది కదా, ఇది ఇలాగ విరిస్తే దీన్ని చూసారా ఆయిల్ లాగా వస్తుంది కదా. ఆ ఆయిల్ అడితే తామర మీద కానీ గజ్జి కానీ అయితే దాని మీద రుద్దితే సబ్బు పొంగి ఎలా ఎక్కుతుంది, సబ్బు పొంగుదే ఎత్తుతుంది, అలా పొంగుదే ఎత్తుతుంది. అలాగా ఇది వచ్చి దాని మీద రుద్దితే ఈ కాడతొట్టి అలాగే రుద్దేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో ఉంటుంది కదా, అది కూడా సేకరించుకొని మొత్తం ఇలాగా చెయ్యి తొట్టులకు పట్టి చూసారా, ఇది కదా నేను తీసుకొని దానిపైన రుద్దిస్తాం మనకు. బాగా రుద్దితే ఏమైనా సప్పు అయినలాగా అయిపోద్ది. ఆ ప్లేసర్లు లాగా రుద్దితే దాని మీద సప్పు వచ్చిన చాలా మంటగా పడుతుంది. బాగా మంట ఓర్చుకోవాలి. అలాగే చేస్తారు మార్నింగ్. తర్వాత ఈవినింగ్ మళ్ళీ రాసే ముందల మళ్ళీ సబ్బు తొట్టి నీట్గా కడిగేసుకొని మళ్ళీ ఈవినింగ్ రాసుకుంటే చాలు. అలాగా ఒక 2 days కానీ 3 days కానీ రాసేసి చాలు. మొత్తం బ్లాక్గా మాడిపోయి మీద పొరల్లో వచ్చేసి నీట్గా అయిపోద్ది, క్లీన్, ఇంకేం ఉండదు. మరి ఆ ప్లేస్లో మళ్ళీ లైఫ్ లాంగ్ రాదు అసలు. ఎందుకంటే చాలామంది ట్రై చేస్తున్నారు అలాగే విలేజ్లో. చాలామంది మేము ఇదే రాస్తాం. తామరగానే అయిందనుకో లైట్గా తామర మీద బకిరేసి మొక్కను ఇక్కడికి వెళ్ళి చిగురిసేసి వస్తుంది కదా పాలు. ఈ ఆయిల్ వచ్చిన ఆయిల్ ఏమో దాని మీద కాటి పాని అయితే చాలా మంటగా ఉంటుంది. మంటకు ఓర్చుకోవాలి. చాలా చిన్న పిల్లలు అయితే రాయకూడదు, మంటకు ఓర్చలేరు, చాలా మంటగా ఉంటుంది. పెద్దవాళ్ళకి అయితేనే వద్దు, చూసుకొని రాసుకోవచ్చు. క్లియర్ అయితే అయిపోద్ది. 3 daysలో కంపల్సరీ క్లియర్ అవుద్ది. అది అంత బాగా ఎక్కువ ఉన్నాయి కూడా ఉన్నాం. ఫస్ట్ మనకి బకిరేయాలి, మొత్తం లైట్గా బకిరేసి దానిపైన ఇది రుద్దాలి. ఫస్ట్ బకిరేతమా తొక్కలు ఊడిపోవాలి, పైన పొక్కుల్లాగా ఉంటాయి కదా, ఆ తొక్కలు ఊడిపోతాయి. బకిరేసిన తర్వాత అప్పుడు విరిచినాం కదా, ఈ ఆయిల్ వచ్చింది కదా, ఈ ఆయిల్ పట్టి దాని మీద రుద్దినామనుకో
ఆల్మోస్ట్ మంట అంతే ఎంత మంటగా ఉంటుంది భరించలేము. అలాగా 2 టైం కానీ రాసామనుకో 3 days ఇలాగ రాసినామని చాలు, క్లియర్ అయిపోతుంది. చూసుకోవచ్చు ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ మా సైడ్ ఎక్కువ ఉంటాయి ఇవి. ఇంకో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయా అవన్నీ అవి మొక్కలు. లంకాందం మొక్క, ఇంకా పెద్ద లంకాందం అని ఉంటుంది, అది ఇంకా పవర్ఫుల్. దీనికి కదును చాలా మంట కొడుతుంది, ఇది తొందరగా తగ్గిపోతుంది. ఓకే థ్యాంక్స్, మంచి విషయం తెలుసుకున్నారు కదా. లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్.